ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అరవింద, నాన్న మిత్ర, గుర్తుంది కదూ, రేపు నువ్వు ఏ పనులు పెట్టుకోకూడదు. రేపు దీక్షితులు గారు చెప్పిన పూజలో ప్రత్యేకంగా మనం వెళ్ళి ఆ పూజను జరిపించాలి అని అనగానే, అలాగేనమ్మా, ఆల్రెడీ భాస్కర్కి అన్నీ చెప్పాను, రేపంతా కూడా భాస్కర్ వర్క్ చూసుకుంటాను అని అన్నాడు అని అనగానే, సరే అయితే గుడ్ నైట్ నాన్న మిత్ర అని అరవింద వెళ్ళి నిద్రపోతుంది. మరోపక్క ఇక్కడ భోజనాలన్నీ తినేసిన తర్వాత జున్ను పాపం లక్కీ నిద్రపోయిందో లేదో అని చెప్పేసి ఒకటి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు కదా మిత్రకి. ఇక మిత్ర ఏమో పడుకుంది, ట్యాబ్లెట్ వేసుకుంది. అరే ఇక నీకు పనేం లేదురారా అని చెప్పేసి మిత్ర జున్నుని అంటూ ఉంటే, ఇక ఇంకా ప్రాజెక్ట్ పనిలోనే పడి ఆఫీస్ వర్క్స్ గురించి ఆలోచిస్తున్నాడేమోలే, ఎందుకురా నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావు అని చెప్పేసి పక్కనే ఉన్న అర్జున్ వీడియో కాల్లో మాట్లాడుతున్న జున్ను వాళ్ళతోటి అంటూ ఉంటాడు. అయితే ఈ లోపల లక్కీ, నేను నిద్రపోలేదు నాన్న, నేను లేచిపోయాను కదా అని చెప్పేసేసి, హాయ్ బ్రో, ట్యాబ్లెట్ వేసుకున్నాను, జాను టీచర్ భోజనం తినిపించారు, చిన్నగా కూడా వాకింగ్ చేయించారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అయితే ఈ లోపల లక్ష్మి అక్కడికి వస్తుంది. ఇక వెంటనే, ఇదిగో అమ్మ వచ్చింది, మాట్లాడు అని చెప్పేసి అనగానే, అమ్మ లక్కీ, ఇప్పుడు ఎలా ఉంది? నీ దగ్గరికి వద్దామనుకున్నానురా, కాకపోతే అస్సలు కుదరలేదు, అందుకనే రాలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉంది? టైంకి ట్యాబ్లెట్ వేసుకో, అప్పుడు వెంటనే తగ్గిపోతుంది. నీకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ నేను చేసి పెడతాను. అప్పుడు హ్యాపీగా నువ్వు జున్నుతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ట్యాబ్లెట్లు టైంకి వేసుకోవాలి, ఓకేనా అని అనగానే, ఓకే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వేసుకుంటానమ్మా, అస్సలు అల్లరి చేయను అని చెప్పేసేసి లక్కీ వీడియోలో లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంటే, మిత్ర పక్కనే ఉంటాడు కదా, ఈ వాయిస్ నేను విన్నాను, ఇది లక్ష్మి వాయిస్ కదా అని చెప్పేసేసి ఇక వెంటనే మిత్ర వచ్చేసేసి ఫోన్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఓకే అమ్మా, గుడ్ నైట్ అని చెప్పేసి అదే సమయంలో ఫోన్ కట్ అయితే చేసేస్తుంది మన జాను. ఒక్కసారిగా ఫోన్ని కట్ చేసేస్తుంది లక్కీ పాప. ఇక మిత్ర, లక్కీ తను అని అనగానే, జున్ను వల్ల మదర్ నాన్న, తెలుసు కదా నీకు కూడా నేను అమ్మ అని పిలుస్తూ ఉంటానని చెప్పేసి అని అనగానే, అవును సరే ఇక నువ్వు నిద్రపో, మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడేమో, స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసేసి మిత్ర లక్కీని దగ్గరికి తీసుకొని పడుకోబెడుతూ ఉంటాడు. మరోపక్క జున్ను కూడా నిద్రపోతూ ఉంటాడు కదా. ఇక లక్ష్మి అనుకుంటుంది, ఉదయాన్నే గుడికి వెళ్ళాలి, దీక్షితులు గారు చెప్పిన పూజ చేయాలి, కానీ మిత్రగారి సమక్షంలో, మా అత్తయ్య సమక్షంలోనే చేయాలి. మా ఇంట్లో నుంచి, నా అత్తగారింట్లో నుంచి ఇచ్చిన ప్రసాదాన్ని తిని నేను ఉపవాసాన్ని విరమించాలి. కానీ ఇదంతా కూడా నేను ఎలా చేయాలో అస్సలు అర్థం కావటం లేదు, తలుచుకుంటుంటేనే భయం వేసేస్తుంది. రేపు గుడిలో ఏ చిన్న సందర్భంలో అయినా మిత్రగారు నన్ను చూసేస్తే నా మీద మరింత కోపాన్ని పెంచుకుంటారు. అప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్లకు, నా పిల్లకు, నా నా జున్నుకు నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను ఉదయాన్నే స్కూల్కి వెళ్ళకోకుండా, నేను లక్కీ దగ్గరికి వెళ్ళిపోతాను, లక్కీని చూసుకుంటాను అని చెప్పేసి అనగానే, సరే అయితే అంతగా ఆనందపడుతున్నావు కదరా, వెళ్ళరా అని చెప్పేసేసి వాళ్ళు కూడా పంపించేస్తారు లక్కీ దగ్గరికి. మరోపక్క జాను వచ్చి లక్కీని చూసుకుంటుంది. ఇక జాను, లక్కీ, అలానే ఇక మన జున్ను, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఇంట్లోనే ఉంటారు. సరే జాను, మేము గుడికి వెళ్తున్నాం అని అనగానే, అలాగే అత్తయ్య గారు అని చెప్పేసేసి అరవింద, మిత్ర గుడికైతే బయలుదేరుతారు. మరోపక్క మనీషా, ఆంటీ మనం కూడా వెళ్దామా అని చెప్పేసి అనగానే, తప్పుతుందా, వెళ్దాం పదా అని చెప్పేసి వీళ్ళు కూడా గుడికైతే బయలుదేరుతారు. దీక్షితులు గారు పూజని జరిపిస్తూ ఉంటారు. అయితే దీక్షితులు గారు పూజ జరిపిస్తూ ఉండగా ఆ పాటికే ఒక నిండు ముత్తైద వచ్చి పూజలో అయితే కూర్చుంటుంది. ఇక మిత్ర ఆవిడ వెనకతలే ఉంటాడు. ఇక లక్ష్మి పూజ జరిపిస్తూ ఉంటుందా. ఇక అందరూ కూడా ఆవిడని చూద్దామని చెప్పేసేసి అరవిందకు, మిత్రకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ ఆవిడ వైపు చూసేసరికి ముఖము నిండా పసుపు, ఇక నుదుట మీద ఇంత కుంకుమ. ఇక మిత్ర సైతం కూడా ఆశ్చర్యపోతూ చేతులెత్తి నమస్కరించే అచ్చం అమ్మోరులానే ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, దీక్షితులు గారు ఈమె అని అంటూ ఉంటే, ఈమె తన భర్త కోసం ఒక
పూజ చేస్తుంది అరవింద. మనం మిత్ర కోసం, గండాల కోసం ఏ రకంగా అయితే పూజ చేస్తున్నామో తాను కూడా తన భర్త ఆయుష్ పెంచటానికి, తన భర్త ఆరోగ్య స్థితి బాగుండటం కోసం మాంగళ్య పూజ చేస్తుంది. తన పూజ తనది, మన పూజ మనది అని అనగానే, మహాతల్లి, నా కోడలు కూడా ఎక్కడ ఉన్నా తన భర్త కోసమే పరితపిస్తూ ఉండేది. నా కోడల్లాంటి ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారన్నమాట అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది. మామ్, ఇప్పుడు నువ్వు నీ కోడల్ని పొగడటానికి వచ్చావా, పూజ జరిపించడానికి వచ్చావా అని అనగానే, సరేలా రా మిత్ర అని చెప్పేసేసి ఇక లక్ష్మి అక్కడ పూజ చేస్తూ ఉంటుంది దీక్షితుల గారి దగ్గర. ఇక మన మిత్ర వాళ్ళు కూడా పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇలా పూజలంతా జరిపించిన తర్వాత ఇక పూర్తిగా అయితే ప్రదక్షిణాలు చేయాలి అని అంటారు. ప్రదక్షిణాలు చేస్తారు. అంతేకాదు ఇక మన మిత్ర వేస్తున్న పసుపు కుంకుమ అంతా కూడా దేవుడి మీద వేస్తూ ఉండదు, కాస్త గాలికి ఎగిరి లక్ష్మి మీద కూడా పడుతుంది. ఇదంతా చూస్తున్న మనీష, ఏంటిదంతా కూడా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయి, ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి, నాకు ఇదంతా ఏదో తేడా కొడుతుంది అని అనగానే, చూడు మనీషా, నువ్వు ఒక భ్రమలోనే ఉన్నావు. నీకు ఎదుటుగా ఎవ్వరు కనిపించినా అంతెందుకు, ఇప్పుడు నీ పక్కన నేనున్నాను. 2 రోజులాగితే మీరు దేవయాని అంటే కాదు, మీరు లక్ష్మీనే అని నా మీదకు ఏ ప్లానో చేస్తావేమోనని నాకు భయం వేస్తుంది. నువ్వు కళ్ళు మూస్తే లక్ష్మి, కళ్ళు తెరిస్తే లక్ష్మి అని చెప్పేసేసి ప్రతిసారి ఆ భ్రమలోనే ఉంటున్నావు మనీషా. ఇక్కడ నువ్వు లోకంలోకి రా. ఇప్పుడు మిత్రను ఎలా దక్కించుకోవాలన్నది ఆలోచించు. మిత్ర నీ మెడలో 3 ముళ్ళు ఎలా వేయాలన్నది ఆలోచించు. ప్రతిసారి కనబడుకోకుండా పోయిన లక్ష్మి గురించి ఆలోచించి నువ్వెందుకో టైం వేస్ట్ చేస్తున్నావేమోనని నా అభిప్రాయం అని చెప్పేసి దేవయాని అంటుంది. అవునంటీ, మీరు చెప్పింది కూడా వాస్తవమే. మిత్రను నా సొంతం చేసుకోవటం కోసమే ఇక నుంచి ఆలోచిస్తాను. ఓకే ఆంటీ అని చెప్పేసి అనగానే, ఇక ఇలానే పూజ చేస్తూ ఉంటారా. లక్ష్మి తన భర్త కోసం ఈ పూజ చేస్తూ ఉంటుంది. లక్ష్మీ మిత్ర పక్క పక్కనే కూర్చుంటారు. అరవింద వాళ్ళ పక్కనే కూర్చుంటుంది. దీక్షితులు గారు హారతి అయితే ఇచ్చేస్తారు. ఆ తర్వాత అరవింద గుడిలోనే కట్టెలపై పెట్టి ఒక కుండ నిండా ఒక పరమాన్నం అయితే వండుతుంది. మిత్ర చేస్తున్న పూజకు అక్కడికి తీసుకొని వచ్చి నైవేద్యాన్ని పెట్టడం జరుగుతుంది. అలా నైవేద్యాన్ని పెడుతూ ఉండగా అక్కడ మొత్తానికి కూడా దీక్షితులు గారు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని మిత్రకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెట్టు అరవింద, అది కూడా నీ చేత్తోనే అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే అప్పుడు మిత్రకైతే ప్రసాదాన్ని పెడుతుంది. మిత్రకు పెట్టిన తర్వాత ఇక లక్ష్మి పసుపు మొత్తం రాసుకొని అసలు కనబడకోకుండా ఇక రంగం భవిష్యవాణి చెప్పిన వాళ్ళలా అచ్చం రెడీ అవటంతో అరవింద కూడా ప్రసాదం పెట్టబోతూ ఉంటే, మనీష, ఆగండి ఆంటీ, మన ఇంట్లో మనం పూజ చేసుకొని అయినా తను పూజ చేసుకుంది. పూజ అయిపోయిన వెంటనే నార్మల్గా అయితే మనం తీసుకొచ్చిన ప్రసాదం తను తినడం ఏంటి అని చెప్పేసి అనగానే అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది, చూడు మనీషా, నా ప్రసాదం, నువ్వు వండిన ప్రసాదం ఏంటిదంతా కూడా అమ్మవారికి సమర్పించింది. ఇంకొక విషయం చెప్పమంటావా, ఇలా మనకు ఎవరో తెలియని ఒక వ్యక్తులు మన నుంచి ప్రసాదాన్ని ఆచరించారు అంటే దాని అర్థం గర్భగుడిలో ఉన్న అమ్మవారు సాక్షాత్తు ఆ ప్రసాదాన్ని ఆరగించినట్టే అవుతుంది అని చెప్పేసి అనగానే, బాగా చెప్పావు అని దీక్షితులు గారు అరవిందను అంటారు. ఇక అరవింద చేతుల మీదుగా లక్ష్మి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని తీసుకుంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా పూజ అంతా అయిపోతుంది కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక దీక్షితులు గారు మిత్రను తన తల్లి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోమంటారు. ఇక లక్ష్మికి కూడా ఇక్కడున్న పూజలో ఉన్న వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా, నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలని చెప్పేసి అనగానే, అలాగే దీక్షితులు గారు అని చెప్పేసి లక్ష్మి తన అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత మిత్రకి ఇచ్చి ఇక మిత్ర అంటూ ఉంటారు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ భర్త ఆరోగ్యం కోసం, మీ భర్త సంతోషం కోసం మంచిగా పూజ చేస్తున్నారు. ఈ రోజుల్లో భర్తకు మోసాలు చేసి భర్తకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళను చాలామందే చూసాం. కానీ మీలాంటి వాళ్ళ మూలానే ఇంకా మంచి అనేది నించుతుందనుకుంటా. మీ భర్త ఎప్పుడు బాగుండాలని, మీరు ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో ఇలానే నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అని చెప్పేసి మిత్ర అనగానే లక్ష్మికి కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇక అమ్మో, ఈ పసుపంతా కరిగిపోతే నన్ను మళ్ళీ గుర్తుపట్టేసే ప్రమాదం ఉంది అని చెప్పేసేసి ఇక లక్ష్మి ఆ కళ్ళమట వస్తున్న కన్నీళ్లను అదుముకుంటూ ఇక మొత్తానికి అయితే
పూజనైతే కంప్లీట్ చేసేస్తారు కదా. ఇక మనీషా దేవయాని వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. అరవింద వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి కూడా ఇంటికి వెళ్ళాలి కదా. అందుకని చెప్పేసేసి ఏం చేస్తుందంటే గుడిలో మళ్ళీ ఇంటికి వెళ్ళటం కోసం ముఖానికి ఉన్న పసుపు అంతటినీ కూడా అక్కడే మొహానికి వాష్ చేసుకొని తిరిగి తన ఇంటికి ప్రయాణిస్తూ ఉంటుంది. భాస్కర్కు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము టెంపుల్లో ఉంటాం రా భాస్కర్ అని చెప్పంగానే భాస్కర్ అర్జెంటుగా నాకు మిత్రా సార్ సంతకం కావాలి, టెంపుల్లోనే ఉండుంటారులే, ఇక పూజలో ఉన్నప్పుడు ఎందుకని డిస్టర్బెన్స్ చేయటం, ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది, నేనే డైరెక్ట్గా వెళ్తాను అని చెప్పేసేసి ఇక మన భాస్కర్ తిన్నగా గుడి దగ్గరికి వెళ్తారు. అదే సమయంలో లక్ష్మి ముఖం మొత్తాన్ని వాష్ చేసేసుకొని తిరిగి తన ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. భాస్కర్ ఒక్కసారిగా తన చెల్లెల్ని చూసేస్తాడు. లక్ష్మి, అమ్మ లక్ష్మి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఆ పాటికే కారు రావటంతో లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అయ్యో భాస్కర్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని చెప్పేసేసి ఇక వెంటనే హలో భాస్కర్ అని అనగానే మేడం మీరు గుడి దగ్గర ఉన్నారేమోనని నేను టెంపుల్ దగ్గరికి వచ్చాను, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నా చెల్లెలు కనిపించింది, కానీ ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, తను ఆల్రెడీ కార్ ఎక్కి వెళ్ళిపోయింది అని అనగానే అవునా భాస్కర్, నువ్వు చెల్లెలు కనిపించిందని సంతోషంగా చెప్తున్నావు, నాకు మాత్రం భయం వేస్తుంది, నా మనవరాల్ని తన కూతుర్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుందేమోనని చెప్పేసి అని అరవింద, ఆ దేవుడు మనకు ఎప్పుడు కనిపించని టైం ఉంటే అప్పుడే కనిపిస్తారు, నువ్వు ఇంటికి వచ్చి సంతకాలు తీసుకో అని అనగానే అలాగే మేడం వస్తున్నాను అని చెప్పేసేసి భాస్కర్ అయితే తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా భాస్కర్ నా చెల్లెలు ఇక్కడే ఎక్కడో ఉంది, నేను కన్ఫామ్గా ఒక గట్టిగా వెతికితే నా చెల్లెలు లక్ష్మి నాకు తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పేసేసి భాస్కర్ అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ తర్వాతి రోజు ఉదయాన్నే మనీషా ప్లాన్ చేస్తుంది. నేనే ఒక సోదాముడ గెటప్లో రెడీ అయిపోయి ఈ ముహూర్తం బాగుందని దీక్షితులు గారు చెప్పారు కదా మీ జానుకి వివేక్ పెళ్ళికి, అటువంటి ముహూర్తం బలం పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరని చెప్పేసి దీక్షితులు గారు చెప్పారు. అదే ముహూర్తాన్ని ఖరారు చేసుకోవాలి నేను అని చెప్పేసి ఉదయాన్నే చక్కగా రెడీ అయిపోయి పెద్ద బొట్టు పెట్టుకొని సోది చెప్పిన ఆవిడలాగా సోది చెప్తానమ్మా సోది చెప్తాను, నీ కొడుక్కి నువ్వు మరో పెళ్లి చేయాలి, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తే నీ కొడుకు జీవితాంతం సంతోషంగా ఉంటాడు, లేకపోతే ఇటువంటి గండాలే వస్తాయి, ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశావే అనుకో నీ కొడుకు గండాలన్నీ గట్టెక్కిపోతాయి అని చెప్పేసి మనీషా ఇక కంచి కామాక్షమ్మ పలుకు అన్నట్టుగా మొత్తానికి చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే ఆశ్చర్యపోయి వింటూ ఉంటారు. అప్పుడే ఇక పాదం మెల్లమెల్లగా నడవటంతో లక్కీ పాప పైనుంచి వస్తూ ఉంటుంది. లక్కీ పాప పైనుంచి కిందకి వస్తూ 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 ఇక అలానే చూస్తూ ఇక మనీషా ఆంటీ మీరేంటి ఇలాంటి రెడీ అయ్యి వచ్చారు అని చెప్పేసేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక మనీషా ఛా ఈ లక్కీ నన్ను గుర్తుపట్టేసింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు, చూడు మనీషా, ఇంకెప్పుడు ఇటువంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర నువ్వు ప్లే చేయొద్దు, అర్థమైందా, ప్రేమ అనేది పెళ్ళి అనేది జీవితంలో ఎప్పుడు ఏ రకంగా మలుపు తిప్పుతుందో తెలీదు, ఇటువంటి విషయాల్లో ఇక నువ్వు నన్ను దయచేసి బలవంతం చెయ్యొద్దు అని చెప్పేసి అమ్మ లక్కీ ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అనగానే కంప్లీట్గా తగ్గింది నాన్న, కాకపోతే మన ఇంట్లోనే ఉంటే నాకు బోరు కొడుతుంది, అమ్మ దగ్గరికి వెళ్తాను, లక్కీ ఇంటికి వెళ్తాను అని అనగానే అదేంటి నాన్న వెళ్తాను నాన్న ప్లీజ్ నాన్న అని అంటూ ఉంటే పోనీలేరా మిత్ర, దానికి కూడా బోరు కొడుతుందంట కదా, అలాగే పంపిద్దాం అని అనగానే సరే ఈవినింగ్ త్వరగా వచ్చేయాలని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి లక్కీ తిన్నగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక లక్ష్మి లక్కీ ఇప్పుడు నీ కాలు నొప్పి ఎలా ఉంది అని అనగానే ఆల్మోస్ట్ తగ్గిపోయింది అమ్మా, నువ్వు నన్ను చూడ్డానికి రాలేకపోయినా నిన్ను మాత్రం నాకు చూడాలి అనిపించింది, అందుకనే నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పేసి అనగానే అవునా సరేరా ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను అని చెప్పేసేసి ఇంకేంటి కబుర్లు అని చెప్పేసేసి ఆడుతూ పాడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న ఇందిరాదేవి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారా. అప్పుడు లక్కీ ఇంకేంటమ్మా కబుర్లు అని చెప్పేసి అనగానే ఇంకేముంటాయి ఇంకేమీ ఉండవు అని చెప్పేసి అనగానే అవునులే
మీ నాన్నగారు ఆఫీస్ పనుల మీద చాలా బిజీగా ఉంటారు కదా అని అనగానే, అవును, మా నాన్న ఆఫీస్ పనుల మీద బిజీగానే ఉండొచ్చు, కానీ ఏం చేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వెళ్ళి పూజలు జరిపించుకుంటూనే ఉంటారు అని అనగానే, దేనికా పూజలు అని చెప్పేసి జున్ను అంటూ ఉంటాడు. ఏమో తెలీదు, మా నాన్నమ్మ ఒక్కొక్క రోజు మా నాన్నని నువ్వు బయటకు వెళ్ళటానికి ఈరోజు వీల్లేదు, దీక్షితులు గారు చెప్పారు అని చెప్పేసి ఆపేస్తుంది. నాన్న కూడా అలానే ఎంత బిజినెస్ పని మీద ఉన్నా ఆగిపోతారు. అలానే నిన్న కూడా గుడికి వెళ్ళారు అని చెప్పేసి చెప్పంగానే లక్ష్మి షాక్ అయిపోతుంది. వీళ్ళ నాన్నకు గండాలా, వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఉండమంటుందా, అసలు లక్కీ ఎవరు పాప, వీళ్ళ ఇల్లు కూడా మిత్రగారి ఇంటి దగ్గరే కదా అని చెప్పేసేసి ఇక లక్ష్మి వచ్చేసి, ఇదిగో లక్కీ, ఇవి తిను, మంచిది నీకు అని చెప్పేసేసి ఇక వెంటనే, ఇంతకీ మీ నాన్న ఎవరు అని చెప్పేసి అనగానే అప్పుడు మన ఇందిరాదేవి అంటూ ఉంటుంది, అదేంటమ్మా లక్ష్మి, వీళ్ళ నాన్న నీకు తెలీదా, లక్ష్మి ఎవరు కూతురు అనుకుంటున్నావు, మిత్రానందన్ కూతురు అని చెప్పేసి ఇందిరాదేవి చెప్పేస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి, ఏంటి, మిత్రగారి కూతురా లక్కీ అని అనగానే, అదేంటమ్మా నీకు ఇప్పుడు దాకా తెలీదా, ఆ గొప్ప వ్యక్తి కూతురే లక్కీ, ఆ వ్యక్తికి పొగరు ఉంది కానీ లక్కీకి మాత్రం పొగరు లేదు, అంతే తేడా అమ్మ అని చెప్పేసి అనగానే, జున్ను అని చెప్పేసి వాళ్ళ అమ్మ గట్టిగా మాట్లాడుతుంది. పెద్దవాళ్ళను అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని తెలీదా అని చెప్పేసి అంటూ ఇక లక్ష్మి అయితే కోపడుతుంది. సారీ అమ్మా అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అనుకుంటుంది, మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదు, మనీషాని పెళ్లి చేసుకోలేదు, మరి కూతురు ఎక్కడి నుంచి వచ్చింది, నేను తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి అప్పట్నుంచి లక్ష్మి లక్కీ దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి, ఫోన్లో వీడియోలు అటువంటివేమీ కూడా తీయించుకోకూడదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా భాస్కర్ ఆ సాయంత్రం చుట్టూ మొత్తానికి ఏరియా అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ఏరియా అంతా తిరుగుతూ ఉండగా ఇక లక్ష్మి అదే సమయంలో వెజిటేబుల్స్ అన్నీ నేను వాకింగ్కి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటుంది. భాస్కర్ అప్పుడే వెళ్ళటం జరుగుతుంది. మరి భాస్కర్ని కలిసిన తర్వాత ఆ రోజు జరిగిన నీకు కవల పిల్లలు పుట్టారనే నిజం భాస్కర్ ద్వారా తెలుసుకొని, భాస్కర్ ద్వారా మిత్ర గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు గండాలు రాబోతున్నాయి, ఇటువంటివన్నీ తెలుసుకుంటుంది. భాస్కర్ ఈ నిజాలన్నీ తెలుసుకొని అరవింద వాళ్ళ దగ్గర, మనీషా దేవయాని వాళ్ళ దగ్గర లక్ష్మి గురించి ఏమాత్రం చెప్పకోకుండా మిత్ర గండాలను, అక్కడ జరుగుతున్న మొత్తం స్టోరీస్ని ఇక్కడ లక్ష్మికి చేరవేస్తూ ఉంటాడు. ఈ రకంగా లక్ష్మికి మిత్రకి మధ్యలో భాస్కర్ అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాడు. మరి రానున్న ఎపిసోడ్లో మన జాను వివేక్ల పెళ్ళి ఏ రకంగా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం